నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో పార్టీ సీనియర్లు, ఎప్పటి నుండో ఆయా పార్టీల్లో కీలకంగా వ్యవహరించే నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుండి కూడా కీలకమైన నిర్ణయాలు, కీలకమైన ప్రకటనలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీలో తొలినాళ్ళ నుండి క్రమశిక్షణతో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వాళ్ళని మాత్రమే ఈ నామినేటెడ్ జాబితాకి చాలా టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎమ్మెల్యేలు కూడా అలాంటి పేర్లు మాత్రమే పంపించాలని కూడా మరి గతంలో ఎమ్మెల్యేలు కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకి పార్టీ పదవులు, నామినేట్ పోస్టులు ఎప్పటికప్పుడు అయితే అవకాశాలు ఏమాత్రం లేవనేది చాలా సుస్పష్టంగానే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగానే ఈ జాబితాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన నామినేట్ పోస్టుల జాబితాలో తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి, సీనియర్లకి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసిన చిన్న పెద్ద అనే తేడా లేకుండా కార్యకర్త అయినా, నాయకుడైనా, మాజీ మంత్రి అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా వీళ్ళని గుర్తించాలి, వీళ్ళకి సముచితమైన స్థానం కల్పించాలనేదే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క ఆలోచన విధంగానే ఈ జాబితాలని ప్రకటిస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని దాదాపుగా 28 మందికి నామినేటెడ్ పోస్టులు కేటాయించారు. డీసీసీబీ ఇచ్చారు, డిసిఎంఎస్ వాళ్ళకు 3, వీళ్ళకు 3, 6 ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్లోని దాదాపుగా 22 మందికి వివిధ నామినేట్ పోస్టులని, చైర్మన్ పదవులను కూడా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డ్ చైర్మన్గా డాక్టర్ జెడ్ శివప్రసాద్, నెల్లూరు సిటీ, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఎస్ రాజశేఖర్, కుప్పం నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతి సుగుణమ్మ గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్గా వెంకట శివుడు యాదవ్, గుంతకల్లు, టీడీపీ. ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్గా వాలవాల బాబ్జీ గారు, తాడేపల్లిగూడెం. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్గా మాజీ మంత్రి, గతంలో 2014-2019 వరకు టీడీపీ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసిన శ్రీమతి పీతల సుజాత గారికి ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. అదేవిధంగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా దివాకర్ రెడ్డి, తిరుపతి, టీడీపీ. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఇడా, ఈ పోస్టే చాలా కీలకంగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏలూరులో ఎవరికి ఈ పోస్ట్ వస్తుంది, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొంతమంది యాస్పిరెంట్స్ కూడా ఈ పోస్ట్ కోసం కొంత ప్రయత్నాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క దాదాపుగా సంవత్సరం కాలంలో మరి ఇడా చైర్మన్ని రాష్ట్రంలో చాలా ఇడా చైర్మన్స్ అనౌన్స్మెంట్ చేశారు, కానీ ఏలూరు విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఏంటి, ఎవరికి వస్తుంది, ఎవరికి ఈ పదవి వరించబోతుందని కూడా రకరకాల ఊహాగానాలు వచ్చాయి, రకరకాల పేర్లు తెర మీదకి వచ్చాయి. ఎవరు ఊహించిన విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీలో సీనియర్లు, ఎప్పటి నుండో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవులు ఇవ్వాలనేది ఏవైతే వాళ్ళు ఆదేశించారో, మరి ఈవేళ ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఇడా చైర్మన్గా ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెన్నిబోయిన వాణి వెంకట శివప్రసాద్ గారు. మరి ఆయన సీనియర్ నాయకులు, ఏలూరు టౌన్కి టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. బడేడి కుటుంబానికి చాలా అత్యంత విధేయుడు, ముఖ్యంగా టీడీపీ కార్యకర్త,
సామాన్యుడిలాగే ఉంటారు. పార్టీ పట్టణ టీడీపీ అధ్యక్షులుగా కూడా నగరంలో ఏ కార్యక్రమం చేయాలన్నా గత 2019 నుండి 24 వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే బడేటి క్యాంపస్లోనే ఉంటూ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. మరి ఈవేళ సముచితమైన స్థానం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పెనుబోయిన వాణి వెంకట శివప్రసాద్ గారు ఏలూరు టీడీపీ అధ్యక్షులు ఇలా చైర్మన్గా నియమించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్డి సొసైటీ చైర్మన్గా డాక్టర్ రవి వేమూరు తెనాలి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మలేపాటి సుబ్బానాయుడు కావలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా కేఎస్ జవహర్ గారు. మాజీ మంత్రి, కొవ్వూరులో మరి ఎమ్మెల్యేగా గతంలో పోటీ చేసి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2024లో కొన్ని పొత్తుల కారణంగా కొన్ని అక్కడున్న రాజకీయపరమైన ఇబ్బందుల కారణంగా రకరకాల కారణాల నేపథ్యంలో కొవ్వూరు సీటు మరి మొన్న టికెట్టు జవహర్ గారికి ఇవ్వలేదు. మరి అయినప్పటికీ కూడా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నారు. మరి కేఎస్ జవహర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘాల సమైక్య చైర్మన్గా కొల్లు పెద్దిరాజు నర్సాపురం మరి వారికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పేరేపి ఈశ్వర్ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం టీడీపీ. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా మల్లెల ఈశ్వరరావు గుంటూరు వెస్ట్ టీడీపీ. ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమైక్య చైర్మన్గా ఆకాశపు స్వామి తాడేపల్లిగూడెం టీడీపీ. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఏపీఎస్ఐడిసి చైర్మన్గా లీలాకృష్ణ మండపేట జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్గా జనసేన పార్టీ ఒంగోలు రియాజ్ గారికి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్గా రంపచోడవరానికి చెందిన భారతీయ జనతా పార్టీ సొల్లా బొజ్జిరెడ్డి వారిని ఎస్టీ ట్రైబల్ కమిషన్ చైర్మన్గా నియమించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయిపాటి శైలజ అమరావతి జేఏసీ. మరి అమరావతి జేఏసీలో చాలా కీలకంగా వ్యవహరించారు ఈ శైలజ గారు. మరి ఆమెకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్ గారు అమరావతి జేఏసీ. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా మరి ఆలపాటి సురేష్ కుమార్ గారు అంటే వెరీ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్, నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్టిక్. మరి కొన్ని సంవత్సరాలుగా మరి జర్నలిస్ట్గా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులో చాలా కీలకమైన నాయకుడు. అదేవిధంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేఈలో కూడా జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేఈలో కూడా చాలా జాతీయ స్థాయిలో కీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆలపాటి సురేష్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్టు. గతంలో అనేక మీడియా సంస్థల్లో పనిచేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ పేపరు కూడా వారి ఆధీనంలోనే పేపర్ నడుస్తుంది. సీనియర్ జర్నలిస్టు. మరి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్ కుమార్ గారిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఏదేమైనా దాదాపుగా కీలక పదవులన్నీ కూడా ఈవేళ ఇచ్చిన జాబితాలో మరి గోదావరి జిల్లాలకు ఎక్కువ శాతం కంటే గతంలో ఇచ్చిన నామినేట్ పోస్టులో గోదావరి జిల్లాలకు పదవులు ఎక్కడ రాలేదు. మరి ఈసారి గోదావరి జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టులు కానీ మరి ఏవైతే సీనియర్లు ఉన్నారో టీడీపీలో కానీ జనసేనలో కానీ మరి ఎట్టకేలకు బీజేపీకి కూడా ఈసారి రంపచోడవరం ఎస్టీ కమిషన్ చైర్మన్కి ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన పదవులన్నింటిలో కూడా చాలా అందరికీ కూడా చాలా కీలకమైన బాధ్యతలే. ఎస్సీ కమిషన్ చైర్మన్గా మరి విద్యావంతుడు ఉపాధ్యాయుడిగా పనిచేసిన మాజీ మంత్రి కె జవహర్ గారికి ఇవ్వడం, మరి ఆయన కూడా విద్యావంతుడు. మరి ఆ కమిషన్ యొక్క విధి విధానాలు బాగా తెలిసిన వ్యక్తి. ఎస్సీ కమిషన్ చైర్మన్గా వారికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇది ఖచ్చితంగా మరి చాలా వరకు సీనియర్లకి పార్టీ నమ్ముకుని పొత్తులో సీట్లు కోల్పోయిన నాయకుల్ని గుర్తించి ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలనుకున్నారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. అదేవిధంగా న్యాయం చేశారు. మరి రేపటి నుండి కార్పొరేషన్
నామినేట్ పోస్టులో పదవులు పొందని వారు, రాని వాళ్ళు, వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి రేపెల్లుండు 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా పదవులు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, పదవులు ఆశించిన వాళ్ళు కొంత అసంతృప్తితో, నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఆ నిరాశ నిస్పృహల్ని కూటమి పెద్దలు ఏ విధంగా సల్లారుస్తారో, వాళ్ళని ఏ విధంగా వారి ఆధీనంలో తీసుకొచ్చుకుంటారో, మరి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అనేది ఇక్కడ 2-3 రోజులు ఆగితేగానే స్పష్టమయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.